అసలు ఏంటి సార్ మనం నిజంగా బాయ్స్ హాస్టల్లో ఉన్నామా? నాకు ఏదో రియల్ ఎస్టేట్ షూట్ లో ఏదో 3 BHK 4 BHK ఫ్లాట్ కి మామూలుగా చెప్తూ ఉంటాం కదా, అక్కడికి వచ్చినట్టుంది. అసలు ఇది బాల్కనీ, బాయ్స్ హాస్టల్లో బాల్కనీ, ఇది హాల్. సో చక్కగా సిట్టింగ్ ఏరియా అదంతా ఉంది. మీకు ఎలా ఉంది హాస్టల్ ఫెసిలిటీస్ అంతా బాగున్నాయా? వావ్ సూపర్. సో చాలా స్పేషియస్ గా ఉంది, ఏదో హాస్టల్ ఒక రూమ్ లో ఉన్నట్టు కాకుండా ఇంట్లో ఉన్న ఫీల్ ఉంటది కదా. నిజంగా హాస్టల్ ఎలా ఉంది మీకు? చాలా బాగుంటుంది మేడం, అంటే ఇంట్లో ఉన్నట్టే ఉంటది, ఎటువంటి ఫీలింగ్స్ ఏమి అంతా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఉండొచ్చు, నైట్ టైం అందరితో కలిసి మాట్లాడుకోవడానికి ఉంటది, హ్యాపీగా బాల్కనీ ఉంది, హాల్ ఉంది, సిట్అవుట్ ఏరియా లాగా ప్రశాంతంగా ఉంటది. హాల్ లో కూర్చోడానికి సోఫాలు ఉన్నాయి, అన్ని ఏసీ రూమ్స్. ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ కూడా బాగుంటుంది మేడం. ఓకే, సో సెపరేట్ గా మన తెలుగు వాళ్ళ కోసమే ఫుడ్ రెడీ చేస్తున్నారని తెలుగు మెస్ ఉంటుందా? పర్ఫెక్ట్. ఇంకేం కావాలి? నాన్ వెజ్ ఉంటది, నాన్ వెజ్ కూడా ఉంటది. చదువుకోవడానికి కూడా కంబైన్ స్టడీస్ చేసుకోవడానికి అందరూ ఫ్రెండ్స్ అందరూ ఒకే రూమ్ లో ఉంటారు కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. సో ఓవరాల్ గా స్టూడెంట్స్ అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే మెయిన్ మనకి ఏంటంటే అకామిడేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో దాని వల్ల ఏంటంటే మెంటల్ పీస్ దొరుకుతుంది. ఇది గర్ల్స్ హాస్టల్ కి వచ్చాము. ఇక్కడ నుంచి మీకు మొత్తం కాంపౌండ్ వాల్ ఉండేది మేడం. గర్ల్స్ హాస్టల్, సెక్యూరిటీ గార్డ్స్ రూమ్స్, లోపల 16 గర్ల్స్ హాస్టల్స్ ఒకటే స్ట్రెచ్ లో ఉంటాయి మేడం. మొత్తం అందరు చదువుకునే యూనివర్సిటీలో చదువుకున్న ప్రతి స్టూడెంట్ కి గర్ల్స్ హాస్టల్స్ అన్ని ఇన్ క్యాంపస్ లో ఇలా కాంపౌండ్ వాల్ కట్టి, ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్, లోపల మొత్తం లేడీ వార్డెన్స్ ఉంటారు. చూసారా అసలు హాస్టల్ లాగా ఉందా? హాస్టల్స్ లాగా ఉన్నాయా? అసలు పర్ఫెక్ట్ ఉంది అసలు. అంటే కింద మొత్తం ఇలా గేటెడ్ కమ్యూనిటీలో ఎలా అయితే తిరగడానికి వాకింగ్ ట్రాక్స్, జాగింగ్ ట్రాక్స్ ఇలా ఉన్నాయో అలా పర్ఫెక్ట్ గా ఉందన్నమాట. గర్ల్స్ హాస్టల్స్ అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అండ్ హాల్ ఉంది, అండ్ 2 bedrooms ఉన్నాయి, అండ్ చక్కగా దేవుడు రూమ్, కిచెన్, ఇలా ప్రతి ఒక్కటి డిస్టింగ్విష్డ్ గా ఉన్నాయి అనమాట. చాలా వెల్ మెయింటైన్డ్ ఉన్నాయి. అండ్ ఇటువైపు వస్తే మనకి బాల్కనీ కూడా ఉంది. అసలు ఎక్కడ మనకి హాస్టల్ రూమ్స్ అన్నట్టుగా లేవు, ఒక్కొక్కరికి అంటే ఫ్లాట్ వైజ్ ఇచ్చారనమాట. సో గ్రూప్ ఆఫ్ గర్ల్స్ కి కలిసి ఫ్లాట్ వైజ్ ఇచ్చారు. అండ్ వెన్ కమింగ్ టు ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మేడం, ఇన్ క్యాంపస్ లో 97% ప్లేస్మెంట్స్ ఉన్నాయి యూనివర్సిటీ. మీరు ఇన్ఫోసిస్ తీసుకోండి, విప్రో తీసుకోండి, లేకుంటే జెన్పాక్ తీసుకోండి, వర్చ్యూస్, IBM, TCS, మైక్రోసాఫ్ట్, ఏ కంపెనీ అయినా కూడా అన్ని కంపెనీస్ తోనే మన యూనివర్సిటీ టైఅప్ అయింది. ది బెస్ట్ యూనివర్సిటీ ఫర్ ఫుడ్ అండ్ అకామిడేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోండి. సేఫ్టీ అయితే మీకు మన ఇన్ క్యాంపస్ లోనే 90% ఆఫ్ ద ప్రొఫెసర్స్ అండ్ ఫ్యాకల్టీ దే విల్ స్టే ఇన్ క్యాంపస్ మేడం. సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ అసలు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. గేట్ దాటి స్టూడెంట్ ఇంటికి వెళ్ళడం తప్పించి గేట్ దాటి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడ అవైలబుల్ గా ఉంది. yes మేడం, ఇంక్లూడింగ్ షాపింగ్ కాంప్లెక్స్ కూడా లోపల ఉంది. సో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి? ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి జస్ట్ 70,000 రూపీస్ పర్ సెమిస్టర్ అంతే. మన గణపతి యూనివర్సిటీ రన్ బై ద ట్రస్ట్. ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ అందుబాటులో ఉండాలి. ప్రతి మిడిల్ క్లాస్ పీపుల్ కూడా దాన్ని అఫోర్డ్ చేసే విధంగా ఫీజు తీసుకొని రావాలని చెప్పి ఈ యూనివర్సిటీ యొక్క ఫీజు, ఎటువంటి కోర్స్ తీసుకోండి, 70,000 పర్ సెమిస్టర్ మాత్రమే యూనివర్సిటీ ఫీజు మేడం. సూపర్. అసలు ఏంటి ఫీ స్ట్రక్చర్ కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అండ్ ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ, ఎవ్రీథింగ్ ఈస్ ద బెస్ట్. ఎందుకంటే 350 acres అనగానే చాలా మంది ఎక్కువగా ఊహించేసుకొని అసలు మన రేంజ్ కాదేమో అనుకొని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు అలా కాదు. నిజంగా ఒక మంచి ఇంజనీరింగ్ కోర్స్ నేర్చుకోవాలి అండ్ ఫ్యూచర్ లో స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అంటే గణపతి యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్. ఇండస్ట్రీ రెడీగా చదువుకొని బయటికి వచ్చి ఎనీ కంపెనీలో మనం డైరెక్ట్ ప్లేస్మెంట్ అందాలనుకుంటే మాత్రం ది గణపతి యూనివర్సిటీ ది బెస్ట్ ఆప్షన్ మేడం. సో ఇంకేం చూస్తున్నారు? నిజంగానే ఒక మంచి ఫ్యూచర్ అనుకుంటున్నారా? మంచి ఫ్యూచర్ కావాలి అనుకుంటున్నారా? డెఫినెట్లీ గణపతి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేయాల్సిందే. ఎస్పెషల్లీ తెలుగు స్టూడెంట్స్, దిస్ ఇస్ వెరీ సేఫెస్ట్ అండ్ సెక్యూర్డ్ ప్లేస్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్ నాగేందర్ గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.